నమస్తే. వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. పెట్టుబడుల పేరుతో భారీ మోసం, సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు చేసిన మల్కాజ్గిరి కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు. అధిక లాభాలు ఆశ చూపి అమాయకులను నిలువుగా ముంచుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా నడుస్తున్న నకిలీ కాల్ సెంటర్పై దాడి చేసి 8 మంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు. నాగోల్ ప్రాంతానికి చెందిన గుర్రం నవీన్ చందర్ అనే టీచర్ ఫిబ్రవరి 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాట్సాప్లోని బార్క్లేస్ అనే గ్రూప్ ద్వారా పరిచయమై కేటుగాళ్లు ఒక నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. బాధితుడికి ఏకంగా 7 కోట్ల లాభం వచ్చినట్టు నకిలీ స్క్రీన్ షాట్లు చూపించి నమ్మబలికారు. ఇది నిజమని నమ్మిన బాధితుడు విడతల వారీగా 36,35,000 10 పెట్టుబడి పెట్టారు. కేవలం 5,000 రూపాయలు మాత్రమే తిరిగిచ్చి మిగిలిన మొత్తం లాక్కునే బాధితుడు తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, డీసీపీ ఎస్వి నాగలక్ష్మి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జి సుధాకర్ నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టింది. నిందితులు పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమీరం గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ దాడులు నిర్వహించి 8 మంది అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుండి 45 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్, 3 రూటర్లు, 2 ట్యాబులు, 22 చెక్ బుక్లు, 40 ఏటీఎం కార్డులు, 20 సిమ్ కార్డులు, పలు ఆధార్, పాన్ కార్డ్, భారీగా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. సో ఇది ఒక మా టీము వెస్ట్ గోదావరికి వెళ్ళి అక్కడి నుంచి 8 అక్యూజ్ని తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే మా దగ్గర ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది ఫిబ్రవరిలో. క్రైమ్ నెంబర్ వచ్చేసి 185/26. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఇందులో కంప్లైనెంట్ 36,30,000 10 రూపీస్ లాస్ అవుతాడు కదా. సో అందులో అతను కొన్ని ట్రాన్సాక్షన్స్ లో 4 అకౌంట్స్ కి ఆ అమౌంట్ ని పంపించడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది అకౌంట్ ని మనం వెరిఫై చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ లేయర్ లో మనకి ఒక అక్యూజ్ దొరుకుతాడు. ఈ మంత్ 8th కి ఒక అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ అక్యూజ్ ని అరెస్ట్ చేసినప్పుడు వెరిఫై చేస్తే మనకి అదర్ అక్యూజ్ ఉన్నారు, ఇది న్యూ అకౌంట్ గా ఆపరేట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అర్థమయ్యి మనము వాళ్ళ గురించి అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్లాల్సి వచ్చింది. ఏపీకి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా ఇంకో మెయిన్ అక్యూజ్డ్ కూడా హూ హ్యాస్ టేకెన్ దిస్ అకౌంట్ డీటెయిల్స్ ని అతను హోల్డ్ చేస్తున్నాడు, అతను కూడా మనకి దొరకడం జరుగుతుంది. అతను దొరికినప్పుడు అతను ఒక ఇంట్లో ఉంటాడు. అది ఇట్ ఈస్ ఎ డూప్లెక్స్ హౌస్. ఆ డూప్లెక్స్ హౌస్ లో ఈ ఫోన్స్, చెక్ బుక్స్, పాస్బుక్స్, ఈవెన్ సిమ్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ అండ్ అదర్ ఐడెంటిటీస్, రౌటర్స్, ల్యాప్టాప్ అండ్ 2 ట్యాబ్స్ ఇవన్నీ కూడా మనకు అక్కడ ఆ బిల్డింగ్ లో దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ సీజ్ చేయడము, అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ తో తీసుకుని ఈ అక్యూజ్డ్ ని తీసుకుని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది ఫర్దర్ గా మనం చేయాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్. కంప్లైంట్ ఒకరే మన కేసులో. మన కేసులో అతను పోగొట్టుకుంది 36,30,010 రూపాయలు పోగొట్టుకుంటాడు. అతను 4 అకౌంట్స్ తో కొట్టినాడు. వన్ ఆఫ్ ది అకౌంట్ వెరిఫై చేస్తే మనకి ఇది దొరికింది, ఇంత వెనకాల ఇది దొరికింది. సో ఇప్పుడు ఇవన్నీ ఎవరివి ఏంటి అనేది మనం ఫర్దర్ గా వెరిఫై చేయాలి. ప్రిలిమినరీగా మేము ఇప్పుడు వరకు ఈ అకౌంట్ ఎవరికైతే ఈ డబ్బులు పోయినాయో, ఎవరి గురించి అయితే మేము వెళ్ళామో అది వెరిఫై చేస్తే మాకు ఈ అకౌంట్ మీద 10 స్టేట్స్ లో కేసెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ అవర్ స్టేట్. మన స్టేట్ తో పాటు 10 అదర్ స్టేట్స్ లో కేసెస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ లేయర్ లోనే ఉన్నాయి. ఇంతవరకు తెలిసింది. ఇంకా ఫర్దర్ గా మనము వాళ్ళని తీసుకుని వెరిఫై చేయాలి. అంటే డబ్బులు మనీ, ఇట్స్ ఫర్ దేర్ మనీ. దే ఆర్ బిలో 30 years బిలోనే ఉంటాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ క్యాబ్ డ్రైవర్స్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ స్టడీయింగ్. సో దట్ ఈస్ హౌ దే ఆర్. అంటే బేసికల్ గా ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని చెప్పేసి ఓవర్ నైట్ జంప్ చేయడము, వాళ్ళకి వీడియోస్ లో కనిపించేది రియల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి దే ఆర్ పుట్టింగ్ మచ్ ఇన్వెస్ట్మెంట్స్. అట్లా పెట్టకుండా ఉండాలి బేసికల్ గా. బ్యాంక్ లో పెడితే కూడా మనకు వచ్చే ఇంట్రెస్ట్ తక్కువే ఉంటుంది. వీళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ ని మనం ఎట్లా నమ్ముతాం? మనకు అవసరాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ దిస్ మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ పర్టికులర్ కేసులో కంప్లైంట్ ఎంత పెట్టినాడు ఇన్వెస్ట్మెంట్? 36 lakhs. 36 lakhs is not a huge, it is not small amount, it is a huge amount. ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు వన్స్ షుడ్ థింక్. That is the request or the public.
జాయిన్ అయ్యి హై రిటర్న్స్ కోసమే పెడతాడు ఇతను. ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంత బ్యాంక్ కూడా మనకి ఇవ్వని రిటర్న్స్ వీళ్ళు ఎలా ఇస్తున్నారు, ఫస్ట్ పాయింట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఒకవేళ మీరు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నప్పుడు కూడా దానికి కొన్ని క్రెడెన్షియల్స్ ఉంటాయి, మీరు ఆపరేట్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్స్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆపరేట్ చేయడం కాదు కదా, ఇది మనకి నాలెడ్జ్ ఉండాలి. సో వితౌట్ నాలెడ్జ్ వీ షుడ్ నాట్ ప్రొసీడ్ ఫర్దర్. అసలు ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయడానికి ఉండదు. వీ షుడ్ థింక్ బిఫోర్ వీఆర్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే క్లిక్ ఆఫ్ బటన్ లో మీకు అమౌంట్ పోతుంది, కానీ క్లిక్ ఆఫ్ బటన్ లో మీకు అమౌంట్ రిటర్న్ రావట్లేదు. అవసరాలు ఉండొచ్చు కానీ దిస్ ఇస్ నాట్ ది వే. చూసి యూజ్ రిటర్న్స్ ఎక్కడైనా ధర్మంగా రూపాయి వడ్డీ, రూపాయిన్నర వడ్డీ అంటే కొద్దిగా మనకు అంటే రిటర్న్స్ వస్తాయని మేము అనుకుంటాం. 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ అంటే ఇక అంతే. అది ఎక్కడో ఒక దగ్గర వాడు మనకు ఆశ చూపి 100% అవి ఏట్లు వేసిన గుండు అంటాం కదా మనం, ఏ సముద్రంలో ఏట్లను ఒక రాయి వేస్తే మనకు కనపడదు. ఈ యూజ్ రిటర్న్స్ కూడా అంతే. అది నమ్మి ఒకరొకరు ఏం చేస్తున్నారంటే లక్షలు కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. దానికి అట్రాక్ట్ చేయడం కొరకు ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ ఒక 5,000 10,000 పెట్టించేసి ఆ 10,000కు ఒక 2,000 కలిపి 12,000 నీ అకౌంట్లోకి వస్తాయి. అది ఫస్ట్ డే. సెకండ్ డే ఒక 20,000, దానికి ఒక 3,000 4,000 యాడ్ చేసి మళ్ళీ నీకు రిటర్న్స్ ఇస్తాడు. అంటే నిన్ను ఇక్కడ అట్రాక్ట్ చేస్తున్నాడు, నమ్మిస్తున్నాడు. అంటే చేపనేసి గాలం ఎట్లా లాగుతాం, మనం గాలం వేసి చేపని ఎట్లయితే లాగుతామో అట్లా లాగడానికి ప్రయత్నం చేస్తాం. మనం తెలియక ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా 5th డే అయిన తర్వాత మెల్లగా వాడు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి ఆ గ్రూప్లోకి రండి, మీకు 5,000కు 10,000కి అయితే మీకు ఏం రిటర్న్స్ వస్తాయి, 5,000కు 10,000కి అయితే తక్కువ రిటర్న్స్ వస్తాయి కదా, మీరు ఎక్కువ పెట్టి చూడండి అని చెప్పేసి ఒక గ్రూప్లోకి మనం చేంజ్ చేస్తాం. అది టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు, లేకపోతే వీళ్ళు సపరేట్ చేసుకున్నటువంటి వాట్సాప్ గ్రూప్ కావచ్చు, ఎనీ గ్రూప్. అంటే ఒక ప్లాట్ఫామ్ పేరు పెట్టుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో చాలామంది ఉంటారు. దాంట్లో నేనుండొచ్చు, మీరుండొచ్చు, లేకపోతే ఈ ఫ్రాడర్స్కి సంబంధించినటువంటి వ్యక్తులే చాలామంది ఉంటారు దాంట్లో. కానీ యూ డోంట్ నో వాళ్ళు ఏం చేస్తుంటారో, వాళ్ళు పెట్టుబడి చూపిస్తూ ఉంటుంది ఆన్ స్క్రీనే. ఏదైనా కూడా మనం ఎక్కడ డైరెక్ట్ ఇక్కడ ఫిజికల్గా ఎక్కడ చూసేది లేదు, ఆన్ స్క్రీన్ కనపడతా ఉంటుంది. మీరు పెట్టినటువంటి 50,000కు 7,000 కలిపినట్టు వాడు 50,000 అట్లే పెట్టుకొని 7,000 మాత్రం మీకు రిటర్న్ చేస్తాడు. మళ్ళీ 1,00,000 పెట్టుబడి పెట్టిస్తాడు. 1,00,000కు ఒక 5,000 6,000 7,000 కలిపేసి ఆ 7,000 కాడికి, అంటే నువ్వు పెట్టేటటువంటి పెట్టుబడిని పెంచుతూ ఉంటాడు, వచ్చేటటువంటి రిటర్న్ మాత్రం నీకు రూపాయల్లో ఉంటుంది. అట్లా 4-5 సార్లు పెట్టంగానే వాడు క్రియేట్ చేస్తాడు. ఇక ఎస్ అది ఒక పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి, అంటే దీంట్లో రకరకాలైనటువంటి మోసాలు ఉన్నాయి. పార్ట్ టైం జాబ్ అని ఒకటి, డిజిటల్ అరెస్ట్లు అని కొన్ని, ఆ తర్వాత వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని, ఆ తర్వాత వచ్చేసి ఏది మన దీంట్లో చెప్తాను నీకు కొన్ని ఫేక్ కస్టమర్ కేరు, లోన్ యాప్లు ఉన్నాయి, ఫిషింగ్ ఫ్రాడ్ ఉంది, ఆ తర్వాత వచ్చేసి అనాథరైజ్ ట్రాన్సాక్షన్స్, జాబ్ ఫ్రాడ్స్ ఉన్నాయి, గిఫ్ట్ ఫ్రాడ్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉన్నాయి, ఆ తర్వాత వచ్చేసి సోషల్ మీడియాకి సంబంధించిన దాంట్లో ఆన్లైన్ మార్కెటింగ్ అని ఒకటి ఉంటాయి, ఆ తర్వాత మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ అని చాలా వస్తుంది. ఇట్లా దాదాపు 30 నుంచి 40 రకాలైనటువంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఆఫీసర్ వెనక లోగో ఉంటుంది, పోలీస్ లోగో ఉంటుంది, ఆ లోగో తోటి వీడియో కాల్లో మాట్లాడి మీరు ఫస్ట్ ఇల్లు తలిపేయండి, మీరు ఎవరికి చెప్పకూడదు, చెప్తే మీ పిల్లలు అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం, మీ కొడుకు పలానా దగ్గర ఉంది, మీ ఆధార్ నెంబర్ అన్నీ కలెక్ట్ చేస్తాం, అన్ని అడ్రస్లు చెప్తే అన్ని డీటెయిల్ వీళ్ళ దగ్గర ఉంటాయి. మన సెల్ నెంబర్ కొడితే మన డీటెయిల్స్ వస్తాయి కదా, కామన్. మన ఆధార్ కొట్టినా మనకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అట్లా ర్యాండమ్గా ఎవరైతే మనకు ఈ డిజిటల్ అరెస్ట్ వలలో చెప్తారో వాళ్ళ అడ్రస్, వాళ్ళ పిల్లల డీటెయిల్స్ అన్నీ చెప్పేసి మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ మేము ఆడిట్ చేయాల్సి ఉంది కాబట్టి ఆ డబ్బంతా మాకు ట్రాన్స్ఫర్ చేయండి, చేసి మీకు మళ్ళీ చేసేస్తాం. ఈ వాళ్ళు భయపడిపోయి ఎవరికి చెప్పకుండా, పక్కన ఉన్నటువంటి మిత్రులకు చెప్పారు, కొడుకులకు చెప్పారు, పిల్లలకు ఎవరికి చెప్పకుండా ఆ చెప్పినటువంటి డబ్బునంతా కూడా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. 2-3 రోజుల తర్వాత ఆ ఫోన్ పనిచేయదు, వీళ్ళు వచ్చి తెలియక డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి పోగొట్టుకున్న బాధ్యతలంతా మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఇది చాలా రికవరీ అమౌంట్. దీంట్లో ఎట్లా ఉంటుందంటే గోల్డెన్ అవర్ అని ఒకటి మేడం. ఈ గోల్డెన్ అవర్ పోయినటువంటి ఒక గంట లోపలగానే మీరు 1930 పోర్టల్ నెంబర్కి మీరు చేయగలిగితే 99% డబ్బు ఈ ట్రాన్స్ఫర్ అయినటువంటి ట్రయల్ జరిగినటువంటి అకౌంట్స్ ఏదైతే ఉందో అకౌంట్లు అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. డబ్బులు కూడా చాలా మటుకు ఒక 90% ఆగిపోవడానికి
అవకాశం ఉంది. టెన్షన్ పడకుండా ఆ నెంబర్ ఎస్, ఆ నెంబర్ కానీ కాల్ చేయగలిగితే 1930 అనేటటువంటి కాల్ చేయగలిగితే 100కు 100% మేము రిటర్న్ తెప్పించగలుగుతాం. లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఈ డబ్బంతా కూడా ఒక అకౌంట్ నుంచి 2 అకౌంట్లకు, 2 నుంచి 4 అట్లా కొన్ని వందల అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు ఈ ఫ్రాడర్స్. ఈ అకౌంట్లన్నీ కూడా మ్యూలీ అకౌంట్స్. మ్యూలీ అకౌంట్స్ అంటే నీ ఓటర్లతోటి నా ఓటర్లతోటి అకౌంట్ కిరాయికి తీసుకొని 30,000కి 20,000కు 10,000కు మన అవసరాలను బట్టి అకౌంట్లు ఓపెన్ చేయించి ఆ క్రెడెన్షియల్స్ అంతా అకౌంట్కి సంబంధించిన నెంబర్ అయితేనేమి, పాస్బుక్ అయితేనేమి, చెక్ బుక్స్ కూడా ఈ ఫ్రాడర్స్ తీసుకొని మనలాంటి వాళ్ళతోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టించిన డబ్బు, లేకపోతే ఈ డిజిటల్ అరెస్ట్, పార్ట్ టైం జాబ్ ఏవైతే ఫ్రాడ్ డబ్బు ఉందో ఇటువంటి అకౌంట్లకు మళ్ళీ ఇస్తున్నారు. ఈ అకౌంట్లకు మళ్ళీ ఇచ్చినటువంటి డబ్బు అంతా కూడా ఒక డెన్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఆ ఫ్రాడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రాడర్స్కి సంబంధించిన అకౌంట్లోకి దేశాలు దాటిపోతుంది. భారతదేశం దాటి చాలా మటుకు డబ్బు అంతా కూడా దాటిపోతుంది. ఎక్కడ నుండి ఉంది ఎస్, కాబట్టి ఎక్కడ కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్, ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ కరెక్ట్ కాదు. జాగ్రత్త, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు చాలా జరుగుతున్నాయి. మాకు వచ్చేటటువంటి దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టు, పార్ట్ టైం జాబు, మ్యాట్రిమోనియల్స్ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా పబ్లిక్ అవేర్నెస్. దీంట్లో లాస్ట్కి ఒక మాట చెప్పదలుచుకుందంటే దీంట్లో కొంత అత్యాశ కూడా ఉండొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఏదైతే ఉందో దాంట్లో అత్యాశ ఉంటుంది. ఇప్పుడు రూపాయికు 10 రూపాయలు ఎవరు ఇస్తారు? ఒక నెలలో రూపాయికి 10 రూపాయలు ఎవరైనా ఇస్తారా? మనకు ఆన్ స్క్రీన్లో 1 లక్ష రూపాయలు పెడితే 10 లక్షలు మీకు ఆల్రెడీ జమ అయినట్టు చూపిస్తూ ఉంటుంది. 10 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు పెడితే 10 కోట్లను చూపెడతా ఉంటుంది. స్క్రీనే ఎక్కడ అకౌంట్లోకి ఇతనికి ట్రాన్స్ఫర్ కావాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఈయన క్రెడెన్షియల్ అంతా వాళ్ళ చేతిలో పెట్టేసింది అప్పటికే. కాబట్టి వీళ్ళంతా కొద్ది జాగ్రత్తగా ఉండాల్సింది మనం చూస్తాం.